వివాదాలకు విహెచ్పికి ఉన్నటువంటి సంబంధం విషయంలో ప్రజలకు ఎట్లా చెప్తారు అంటే విహెచ్పి పైన వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు విహెచ్పి వల్ల దేశంలో శాంతి సామరస్యాలు లేవు, విహెచ్పి ఒక రెండు మతాలను పూర్తిస్థాయిగా వ్యతిరేకిస్తూ వాళ్ళని దేశంలో ఉండకుండా చేస్తుంది, విహెచ్పి వల్లనే వాళ్ళు శాంతి సౌకర్యం లేకుండా ఉంటున్నారు ఈ దేశంలో అనేటువంటి వాళ్ళకు ఏం సమాధానం చెప్తారు? ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం నుంచి విడిపోయినప్పుడు విహెచ్పి ఉందా? తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడగొట్టినప్పుడు మతం ఆధారంగా సుమారు 30 లక్షల మంది హిందువుల రక్తాన్ని పారించి లిఖించబడ్డటువంటి 75,000 పైచిలకు అత్యాచారాలు హిందూ మహిళల పైన చేసి ఆ రోజున విహెచ్పి ఉందా? కాంగ్రెస్ ఉంది, లేకపోతే ముస్లిం లీగ్ ఉంది, నెహ్రూ ఉన్నాడు, మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు. తర్వాత 1905 లోపట బెంగాల్ విభజన సమయం లోపట లక్షలాది మంది హిందువుల యొక్క రక్తం ఏర్లై పారించిన రోజున ఎవరున్నారు? 150 సంవత్సరాల చరిత్ర మాకుందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఉంది, విభజనవాదానికి పురుడు పోసినటువంటి ముస్లిం మతోన్మాదం ఉంది, ఖిలాఫత్ ఉద్యమానికి దేశ స్వాతంత్రంతో సంబంధం లేనటువంటి ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఈ దేశం లోపల హిందువుల యొక్క రక్తం ఏర్లై పారించినటువంటి సందర్భం లోపల ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది, ముస్లిం లీగ్ ఉంది. దాని తర్వాత ఈరోజు కూడా మనం చూస్తాం బంగ్లాదేశ్ సంఘటనలు. ఏం జరిగింది అక్కడ? ఎవరు హింసావాదులు? జరిగిన ఉద్యమం ఏంది? రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాంను కూడా, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూడా మాకు అవసరం లేదు, పక్కన పెట్టండి అని చెప్పి ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూడగానే అట్టడుగు ప్రజలు, పేద ప్రజలైనటువంటి హిందువుల యొక్క ఆస్తులు, హిందువుల యొక్క మాన ప్రాణాలను హరిస్తున్నారు కదా. ఎవరు హింసోన్మాదులు? ఎవరు హింసకు పాల్పడుతున్నారు? ఆఫ్ఘనిస్తాన్ లోపల బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసింది ఎవరు? ఇవాళ బంగ్లాదేశ్ లోపల, వెస్ట్ బెంగాల్లో కూడా అన్నం పెడుతున్నటువంటి ఇస్కాన్ దేవాలయాలను, ఒక బంగ్లాదేశ్లోనే కాదు మమతా పాలనలో కూడా చెట్టు గట్టేసి కొట్టారు శ్రీకృష్ణుని భక్తులను. ఇస్కాన్ దేవాలయాలను ధ్వంసం చేసింది ఎవరు? ఏ మతోన్మాదం? కాబట్టి ఆ మతోన్మాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడమే హింసావాదము, ఆ మతోన్మాదాన్ని ఖండించడమే హింసావాదము, ఆ మతోన్మాదానికి అడ్డు చెప్పడమే వివాదము అనుకుంటే మీకు వివాదంగానే కనబడుతుంది. ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా వద్దా? ఈ జాతిని రక్షించుకోవాలన్నా లేదా? ఆ మతోన్మాదానికి బలి పెట్టాలన్నా హిందూ సమాజాన్ని? మన దేవాలయాల మీద దాడులు జరుగుతుంటాయి. మొన్న 3 రోజుల క్రితం ఎంఐఎం రజాకార్ భావజాలం రక్షాపురం లోపట వచ్చేసేసి అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసిపోయిందే. ఏ మతోన్మాదం? దాన్ని ఖండిస్తే మేము వివాదమైనట్టు, విగ్రహాలను బలగొట్టిపోయినోడు సెక్యులరిస్ట్ అన్నట్టు. అదే కదా ఈరోజు మీడియా కానీ ఇంకెవరు కానీ అడుగుతున్నది. ఇవాళ చూస్తున్నాం మనం కశ్మీరీ పండితులకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు 19 జనవరి 1990 లోపట కశ్మీరీ హిందువులారా, మీరు కశ్మీరీ లోయను వదిలిపెట్టిపోండి, ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే మతం మారండి, లేదంటే వదిలిపెట్టిపోండి, పోతూ పోతూ మీ పెళ్ళాలను, మీ ఆడపిల్లల్ని ఇక్కడే ఉంచిపోండి అని చెప్పి మసీదుల మీద నుంచి ప్రసంగాలు ఇచ్చినటువంటి మతోన్మాదాన్ని ఖండిస్తే మేము మతోన్మాదులమైతాం. ఆ మతోన్మాదాన్ని ప్రదర్శించినటువంటి వాడు సెక్యులరిస్ట్ అవుతాడా? స్వాతంత్ర సమరయోధులు అవుతాడా ఈ దేశం లోపల? కశ్మీరీ హిందువులకు అండగా నిలబడాలి. ఈ దేశం లోపల, కశ్మీర్ లోపల కట్టుబట్టలతో వచ్చి ముంబై వీధుల లోపల, ఢిల్లీ వీధుల లోపల నిరాశ్రయులుగా బతుకుతున్నటువంటి తోటి హిందువును ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తే మేము మతోన్మాదులమైతాం.
రోహింగ్యా నుంచి బంగ్లాదేశ్ నుంచి చొరబడినటువంటి చొరబాటుదారులు ఈ దేశంలో బాంబు పేలులు పెడతామని ప్రగల్భాలు పడుతూ ఈ దేశాన్ని డెమోగ్రఫీ చేంజ్ చేసి మళ్ళీ దీన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి జరుగుతున్నటువంటి చొరబాటుదారులు వచ్చి హైదరాబాద్ నగరంతో పాటు దేశం లోపల అక్రమంగా తిష్టవేసి వస్తే వాళ్ళకు పోయి రేషన్ వంచేటోడు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటోడికి వాని అక్రమంగా వానికి ఇల్లు కట్టించేటోడు సెక్యులరిస్ట్ అవుతాడు. ఆ అక్రమ చొరబాటుదారులను వ్యతిరేకించి దేశం యొక్క భద్రతను కాపాడాలని మేము మాట్లాడితే మేము మతోన్మాదులం అవుతాం. సిఏఏ పేరు మీదన ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కానీ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువులారా మీ చావుండి రాత్రి మా అధికారం కోసం, మా ఫ్యామిలీ కుటుంబం యొక్క అధికారం కోసం ఈ దేశాన్ని కేకు వంచినట్టు, బర్త్డే కేకు కోసినట్టు కోసేసినాము, మీ చావు మీరు జావుండి అని వదిలేయడం సెక్యులరిజం అవుతుంది ఈ దేశం లోపల. వాళ్ళు కూడా ఈ దేశం లోపల ఒకనాడు భాగము, మతం ఆధారంగా విభజనకు గురైనటువంటి ఈ దేశ భాగాల్లో ఉండిపోయినటువంటి హిందువులు మతం ఆధారంగా మతహింసకు గురవుతున్నారు. ఈ దేశంలో ప్రపంచంలో కూడా భారత్ తప్పితే ఇంకెవరికి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా అని తోటి హిందువులను ఇంత ఆశ్రయం కల్పిస్తామంటే సిఏఏ తెచ్చినందుకు మేము మతోన్మాదులమవుతాం. అక్కడ హిందువులను మీ చావుండి అన్నటోడు సెక్యులరిస్ట్ అవుతాడు. ఈ దేశం లోపల వందే మాతరం వాడాలా, దేశం మాతృభూమిగా ఉండాలి, మాతృభావన నిర్మాణం కావాలి ఈ సమాజంలో అని మేమంటే మేము మతోన్మాదులమవుతాం. నా మెడ మీద కత్తి పెట్టినా నేను భారత మాతకు జయనను, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకోత కోస్తా, రేపు మోడీ హిమాలయాలకు వెళ్ళిపోతాడు, యోగి మఠానికి వెళ్ళిపోతాడు, మేము బదలా తీర్చుకుంటాం అనుకుంటున్నటువంటి ఈ రజాకారులు, హైదరాబాద్లో ఉన్నటువంటి రజాకార్స్ బ్రదర్లు సెక్యులరిస్టులు అయిపోతారు. వందే మాత్రం స్ఫూర్తిని మేము కొనసాగించాలంటే మేము మతోన్మాదులం అవుతాం. ఈ దేశం లోపల విభజన రాజకీయాలు 370 ఆర్టికల్ తీసుకొచ్చి ఈ దేశం లోపల, ఈ దేశంలో భాగం లోపల ఈ దేశంలో చట్టాలు పనిచేయవు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అమలు కాదు, అక్కడ ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్లు లేవు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో కూడా దళితులకు రిజర్వేషన్ లేవు, మతం ఆధారంగా ఈ వేర్పాటువాదం పెరిగితే దేశం మరో విభజనకు గురవుతుంది, దీన్ని రద్దు చేయాలంటే మేము మతోన్మాదులమవుతాం. ఈ దేశ విభజన రాజకీయాలను ప్రోత్సహించేటోడు, పార్లమెంటు మీద బాంబులు పెట్టినటువంటి అఫ్జల్ గురు, ముంబై సీరియల్ బాంబులు చేసినటువంటి యాకూబ్ మెమన్ సెక్యులరిస్టులు అవుతారు. వాళ్ళకు ఆదర్శం అవుతారు, వాళ్ళ జయంతులు వర్ధంతులు చేస్తున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశం యొక్క మంచి కోరడమే మతోన్మాదం అయితే మీరు ఏ నిర్వచనం ఇచ్చినా మాకు సంతోషమే, ఒప్పుకుంటారు. సమాజం మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, సమాజం మమ్మల్ని స్వాగతిస్తుంది. ఈ రోజున సమాజం అన్ని విషయాలు తెలుసుకుంటుంది, ఏది మంచి ఏది చెడు. ఇంతకాలం మనం సోషల్ మీడియా యుగం, మీలాంటి అనేక మంది ఛానల్స్ వచ్చినాయి. ఈరోజు పాఠ్యపుస్తకాలలో ఏమున్నది, ఏం తప్పు దొరికింది, చరిత్రలో ఏం తప్పు దొరికింది, ఏం జరిగింది, వాస్తవం ఏంది, ఈరోజు ఏం జరుగుతుంది, దాని వెనకాల కారణాలు ఏంది, ఎక్కడ పోతుందండి, ఎవరు దాపితే దాగుతుంది, ఎవరి వంశ చరిత్ర ఏందో తెలియదా? ఈ 40-50 సంవత్సరాలు అయితే ఎంజాయ్ చేశారు కదా, ఆ 40-50 సంవత్సరాలు అయితే దాయగలిగారు కదా, దాచిండ్రు. ఈరోజు ఉన్నటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ వేరే. ఒకనాడు ఈ దేశ వ్యతిరేక భావజాలంకి విద్యారంగాన్ని అప్పచెప్పిండ్రు, ఈ దేశ వ్యతిరేక భావజాలానికి కేంద్రంగా మీడియా పనిచేసింది. చూస్తున్నాం మనం కొన్ని ప్రధానమైనటువంటి రంగాలు ఎట్లున్నాయో. ఆల్ ఐసాన్ రఫా అని ప్రచురించినటువంటి, నేను పేర్లు తీసుకొని ఇదే తెలుగు మీడియాలో ఫ్రంట్ పేజీ లోపల రోజుకొక ఫోటో వేసి తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి హమాస్ను ఎన్కేసుకొచ్చినటువంటి సంస్థలు, అక్కడ ఏదో మానవత్వం మంట కలిసిపోతుందని రోజుకొక ఫ్రంట్ పేజీ న్యూస్ ప్రకటించినటువంటి పేరు పెద్ద పత్రికలకు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ ఎందుకు కనబడలేదు అంటే మతోన్మాదాన్ని సమర్థించడము, జిహాదీ తీవ్రవాదానికి వెన్నుదన్నగా నిలవడమే
మీరు అనుకుంటున్నటువంటి మానవ హక్కులు, మీరు అనుకుంటున్నటువంటి మతోన్మాదము, మానవత్వం, అది మీరు ఇస్తున్నటువంటి నిర్వచనం. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అంటే మీకు హిందుత్వానికి మద్దతుగా నిలిస్తే మీ సెక్యులరిజం పునాదులకు ఏదో సమస్య వచ్చి పడుతుంది. చరిత్ర లోపల మనం ఎప్పుడు కూడా నిజాలను దాచలేము సతీష్ గారు. ఈరోజు వెలికి వస్తున్నాయి ఒక్కొక్కటి అన్ని విషయాలు ఈ సమాజానికి యంగర్ జనరేషన్ తెలుసుకుంటుంది. అందుకే ఈ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం నిర్మాణం అవుతుంది. దీని మీద కూడా కుట్రలు స్టార్ట్ అయినాయి. ఇవాళ మీ ఛానల్ కొంచెం గట్టిగా 4 విషయాలు సమాజంలో జరుగుతుందని చెప్తే మీకు స్ట్రైక్ చేయడం, ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ కుట్రలు కూడా అంటే ఈ అవేర్నెస్ సమాజం లోపల, భారతీయ సమాజం లోపల వస్తుంది కాబట్టి దీన్ని కూడా అడ్డుకోవాలి. అంతర్జాతీయ కుట్రలు మనం ఇక్కడ స్థానికంగానే అని చెప్తలేము. అందుకే ఇవాళ చూస్తాం బంగ్లాదేశ్ పరిస్థితుల తర్వాత ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంతమంది నేతలు. వాళ్ళు కూడా ఈ దేశంలో కూడా అంతర్యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి మీ సంస్థ సిద్ధంగా ఉందా అండి? సమాజం సిద్ధంగా ఉంది. ఓకే, యావత్ హిందూ సమాజం సిద్ధంగా ఉంది. భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాదంటారు? రానివ్వరు. ఒకవేళ వస్తే అట్లాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా ఆ బార్డర్లో జరుగుతుంది కదా ఈ రైతుల ఉద్యమం పేరు మీద, తిప్పి కొడుతుంది సమాజం. పక్కా నిలబడుతుంది ఈ సమాజం. తట్టుకోగలుగుతుందంటారు భారతదేశం? నిలబడగలుగుతుంది. చరిత్ర ఓకే 1000 సంవత్సరాలుగా నిలబడింది, ఇప్పుడు నిలబడుతుంది. భవిష్యత్తు అంటే విశ్వ హిందూ పరిషత్లో ఏదో కుంభమేళాలు ప్రతి 10 ఏళ్ళకి ఎప్పుడో ఒకసారి జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటి అమలు చేయడానికి మళ్ళీ సమీక్ష చేస్తారు. అట్లాంటి భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎట్లాంటి యోజన చేసింది, ఎట్లాంటి ఆలోచన చేసింది? మాకు ఒక మార్గదర్శక మండలి ఉంటుంది. ఓకే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పూజ్య పీఠాధిపతులు మా యొక్క మార్గదర్శకులుగా ఉంటారు. వాళ్ళు ఒక లైన్ ఇస్తారు మాకు. ప్రస్తుతం మనం చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏంది, దీర్ఘకాలికంగా చేసుకోవాల్సినటువంటి ఒక ప్రణాళిక ఏంది, వాళ్ళ మార్గదర్శకత్వం లోపల మా జాతీయ కేంద్రీయ కమిటీ ఆ రకమైనటువంటి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్లో చిట్ట చివరి గ్రామ కమిటీ వరకు కూడా, ప్రఖండ స్థాయి వరకు కూడా, ఉపఖండాల వరకు కూడా మా పని ఆ లైన్లో